మనం డేంజర్ జోన్లో ఉన్నామని మీకు తెలుసా? మనం ప్రమాదంలో ఉన్నామని మీరు ఎరుగుతున్నారా? మన జీవితం నాశనం అవ్వడానికి కారణం ఏంటో మీకు అర్థమైందా? మన జీవితంలో మన కుటుంబం ముక్కలు ముక్కలుగా కూలిపోవడానికి, మన కుటుంబం పతనమైపోవడానికి, మన కుటుంబం నాశనమైపోవడానికి కారణం మీకు తెలుసా అండి? అది సాతాను గాడి యొక్క వల, వాని యొక్క ట్రాప్. ఆ ట్రాప్ లో మొదటి స్థానంలో ఉన్నది ఏంటి అంటే మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్. నిజం ప్రియ దేవుని బిడ్డలారా, వాడు ట్రాప్ లో ఉన్న మొదటి ఆయుధం మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ ద్వారా ఎంత నష్టం జరుగుతుందో మీరు ఎరుగుతున్నారా? ఈ మొబైల్ ఫోన్ ద్వారా ఎంత జీవితాలు పతనమైపోయాయో మీకు తెలుసా? ఒకప్పుడు కొన్ని సంవత్సరముల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం సాతానుగాడు ఏమన్నా తప్పు చేయాలన్నా కొన్ని వాడుకునేవాడు. ఆదాము కాలంలోనో పండును వాడుకున్నాడు, తర్వాతనేమో యుద్ధాలు వాడుకున్నాడు, తర్వాత మనుషులను వాడుకున్నాడు, తర్వాత టెక్నాలజీని వాడుకుంటున్నాడు. చూడండి, ఎంత వాడు ఎప్పుడు ఏది దొరికినా కూడా వాడుకుంటూనే ఉన్నాడు. యుద్ధాలలో ఒకరి మీద ఒక కక్ష, దాహం, రాజ్యాన్ని జయించాలని అమాయక ప్రజలు చనిపోయారు, బిక్కున భయపడుతూ ఏం జరుగుతుందో అని. నిజంగా ఈ టైంలలో, ఈ అంత్య దినాలలో సాఫ్ట్వేర్ వాడుకుంటున్నాడు. మన తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల క్రితం చిన్న ఫోన్లు ఉన్నప్పుడు, ల్యాండ్ ఫోన్లు ఉన్నప్పుడు ప్రశాంతంగా పనికెళ్ళి పని చేసుకొని ఇంటికి వచ్చేలోపు తల్లి వంట చేస్తూ పిల్లలు చదివిపించుకుంటూ నైట్ పడుకొని మార్నింగ్ లేచి ప్రశాంతంగా వెళ్ళిపోయేది. ఈ రోజులలో తండ్రి పనికి వెళ్తున్నాడు అంటే తల్లి వంట చేయడం లేదు. ఈ రోజులో పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారంటే చదువుకోలేకపోతున్నారు. తల్లికి మొబైల్, తండ్రికి మొబైల్, పిల్లలకు మొబైల్. వాళ్ళ మధ్యలో ప్రేమ చచ్చిపోతుంది. ప్రేమ చనిపోవడం ద్వారా ఏమవుతుందంటే అనుమానం పెరుగుతుంది. దేవుని బిడ్డలారా, ప్రేమ చనిపోవడం ద్వారా అనుమానం పెరుగుతుంది. ఈ అనుమానం ద్వారా హత్యలు స్టార్ట్ అవుతున్నాయి, కుటుంబాలు చెదిరిపోతున్నాయి, డైవర్స్ దాకా వెళ్తుంది. ఒకటి ఆలోచించండి బిడ్డ, మొబైల్లో ఎంతవరకు మంచి వస్తుంది, మొబైల్లో ఎంతవరకు మంచి దేవుని విషయాలు, నీకు ఉపయోగపడే విషయాలు వస్తున్నాయి. మొబైల్లో నిజంగా నువ్వు ఏది ఉపయోగించుకుంటున్నావు? నీ మొబైల్లో నిజంగా నీవు ఏది నీకు ఒక మంచి పని చేస్తూ ఉంది? మొబైల్లో నీకు ఉపయోగపడేది లేదు, కానీ నువ్వు నాశనం అయిపోవడానికి ఉంది. మొబైల్ తెరవగానే భర్తను చంపి డ్రమ్ములో పెట్టిన స్త్రీ, భార్యను చంపి కుక్కర్లో పెట్టిన పురుషుడు, మద్యం తాగి తప్పు చేసిన పిల్లలు, కానీ చూడడం ద్వారా వాళ్ళ మనసులు చెడిపోతలేదా? ఆహా, రేపు నా పరిస్థితి ఏందో, నా భార్య కూడా డ్రమ్లో పెడుతుందో, నా భర్త కూడా కుక్కర్లేసి అండుతాడో, నా పిల్లలు కూడా చెడిపోతారేమో అన్నట్టు జరగడం లేదా? చెడిపోయిన ఆలోచనలు పుట్టడం లేదా? మొబైల్ చూడడం ద్వారా వాళ్ళు చేస్తే తప్పేంటి, వీళ్ళు చేస్తే తప్పేంటి, ఆ వెబ్సైట్ సిరీస్ చూస్తే తప్పేంటి? చూడండి, యూట్యూబ్ లో ఒకటి అప్లై చేయాలంటే పిల్లలకు సంబంధించిందేనా, పిల్లలకు కావాల్సిందే అని చెప్పి అడుగుతుంది. అలాంటప్పుడు మొబైల్లో నిజంగా చెడు ఉన్నదన్నట్టే కదండి. ఏదైనా అప్లై చేయాలంటే ఇది పిల్లలు చూసేది కాదంటే తీసి పడేస్తుంది. మద్యం షాపుకి వెళ్తే ఆ చిన్న పిల్లల దగ్గరికి వస్తే, ఏ బాబు మీకు వయసు రాలేదు, మీరు వెళ్ళండి, పోలీసులకు అప్పచెప్తా అనేసి ఆ మద్యం యజమాని, ఓనర్స్, వర్కర్స్ దండిస్తున్నారు. మీరు తల్లిగా తండ్రిగా నీ మొబైల్ ఫోన్ ని పిల్లలకి ఇస్తే వాళ్ళ దృష్టి ఎలా మారిపోతుంది చెప్పండి?
బొమ్మలే చూస్తున్నారండి, కార్టూన్ చూస్తున్నారండి, మంచి విషయాలే అండి. అలా స్కోరింగ్ చేస్తూ 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 వాళ్ళ స్కోర్ ఎక్కడి దాకా వెళ్తుందో మీరు ఆలోచించండి. ఒక హీరో డాన్స్ వేసింది, హీరోయిన్ డాన్స్ వేసింది, ఇంకోటి జరిగింది. ఇలా జరుగుతూ పోతూ 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 ఉన్నప్పుడు మీ జీవితం, మీ పిల్లల జీవితం ఏమైపోతుంది? మీ పిల్లలు నిజంగా పనికిరాని వాళ్ళు అవుతారు, చెడిపోతారు. వాళ్ళని చూసి మీరు బాధపడతారు. తప్పు పిల్లల దగ్గర లేదుగా, తల్లిదండ్రుల దగ్గర ఉంది కదా. తల్లి తండ్రి క్రమశిక్షణ ఉంటే పిల్లలు క్రమశిక్షణ ఉంటారు కదా. అంటే తల్లి దగ్గర క్రమశిక్షణ లేదు అంటే మీ మధ్యలో సాతానగాడు మొబైల్ ఫోన్ పెట్టాడు కదా. మొబైల్ ఫోన్ పెట్టాడంటే మీ మధ్యలో వేరే వ్యక్తి వచ్చినట్టే కదా. ఇక మీ జీవితం ఎలా సంతోషంగా ఉంటుంది? మీ బ్రతుకు ఎలా మారుతుంది? మీ జీవితం అనుమానం రాకపోతే ఇంకేమొస్తుంది? ఎందుకండి? అది బైబిల్ ఉంది, వాక్యం ఉంది, దేవుని సన్నిధి ఉంది. నేను దేవుడి నుంచి దూరం చేసేది ఏదైనా కూడా అది పాపమే కదా. నీ తల్లిదండ్రులు నీవు దేవుడి నుంచి దూరం చేస్తే అది పాపమే కదా. నీ భార్యని దేవుడి నుంచి దూరం చేస్తే అది పాపమే కదా. నీ భర్త దేవుడి నుంచి నేను దూరం చేస్తే అది పాపమే కదా. అట్లనే నీ మొబైల్ కూడా దేవుడి నుంచి నిన్ను దూరం చేస్తే అది పాపమే కదా. నువ్వు బ్రతుకుతున్నావంటే దేవుని కృప. నేను బ్రతుకుతున్నానంటే దేవుని కృప. మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృప. మన జీవితంలో దేవుని కృప లేనిది, దేవుడు ఊపిరి ఇయ్యంది, దేవుడు ఆయుష్ ఇయ్యంది బ్రతకగలుగుతున్నామా? మన బ్రతుకులో దేవుడు లేనిది మనం బ్రతకగలుగుతున్నామా? దేవుడే ఒక్కసారి ఊపిరి ఆపేస్తే నువ్వు బ్రతకగలుగుతావా? నీ తల్లిదండ్రులు గౌరవం ఇవ్వలేకపోతున్నావంటే నువ్వు చెడిపోయావన్నట్టే కదా. చెడిపోయావంటే నువ్వు ఎక్కడి నుంచి చెడిపోయావు? పుట్టుకతోనే చెడిపోయిన వాడివి కాదు కదా. నువ్వు చూసే మొబైల్ వినాలి. వాక్యం చెప్తుంది, వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఏ విషయంలో? క్రీస్తు విషయంలో. సాతాను విషయంలో కూడా వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. సాతాను విషయంలో సాతాను నమ్ముకుంటే నీ జీవితం ఖరాబ్ అయిపోతుంది. దేవుని నమ్ముకుంటే నీ జీవితం బాగుపడుతూ ఉంది. నువ్వు దేవుని నమ్ముకోవాలా. దేవుడు నిన్ను ప్రేమించే బిడ్డగా నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు ఆయన సృష్టివి కాబట్టి, నువ్వు సృష్టిని ఎందుకు ప్రేమిస్తున్నావు? నీ సృష్టికర్తను ప్రేమించాలి కదా. నీ సృష్టికర్త ఎవరో నీకు తెలుసు కదా. ఒక్క విషయం అండి, మనము మన లైఫ్ లో ఒక్కసారి ఎండ్ లెటర్స్ హాస్పిటల్లో బెడ్కి వెళ్ళినప్పుడు మొబైల్ బ్రతికిస్తుందా? మొబైల్ చెప్పినవాడు బ్రతికిస్తున్నాడా? మొబైల్ తయారు చేసిన వాడు బ్రతికిస్తున్నాడా? లేకపోతే మొబైల్ నెట్ వేసిన వాడు బ్రతికిస్తున్నాడా? నువ్వు బ్రతికించేది మొబైల్ కాదు, మొబైల్ చేసిన వాడు కాదు, మొబైల్ నెట్ వేసిన వాడు కాదు, అందులో చేసిన యాంకర్ కాదు. నిన్ను బ్రతికిచ్చేది నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. యేసు క్రీస్తు ప్రభు. నువ్వు దేవుని ఎంత నమ్ముతూ ఉన్నావంటే గుడ్డిగా నమ్మాలి. నువ్వు దేవుని ప్రేమించాలి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవుడు అంటే నీకు విలువ ఇవ్వాలి, దేవునికి తీసుకొచ్చి విలువ పెట్టాలి. మొబైల్ కాదు, మనుషులకు కాదు, జంతువులకు కాదు, పాములకు కాదు, కుక్కలకు కాదు. ఎవరికి పెట్టాలి? నీ శరీరానికి కూడా కాదు. నీవు దేవునికి, దేవుని యొక్క పనులకు మొదటి స్థానం పెట్టాలి. దేవుడు లేకపోతే మనం లేమండి. దేవుడు ఉన్నాడు, మనతో ఉంటేనే మనం బ్రతుకుతాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన బ్రతుకులో, మన ఆత్మాయక స్థితిలో చచ్చిపోతున్నాం. మన బ్రతుకు మొత్తం నాశనం అయిపోతూ ఉంది. అది దేని వల్ల అంటే క్యాజువల్ గా నీ భక్తి తగ్గిపోతుంది, మొబైల్ మీద పెరుగుతూ ఉంది. నీ భక్తి తగ్గిపోయింది. గంటలు గంటలు ప్రార్థన చేసే బిడ్డవి 10 నిమిషాలు చేస్తున్నావు, గంట సేపు ఫోన్ మాట్లాడుతున్నావు, ఫోన్తో చూస్తున్నావు, రీల్ స్కోర్ చేస్తున్నావు. ఏం జరిగిపోతుంది నీ జీవితం? ఎక్కడున్నావు నువ్వు?
మొబైల్ ఫోన్లో ఉన్నావు. ఇది సాతాను వేసే ఉచ్చు కాదా? గంటలు గంటలు టీవీలకి అతుక్కుపోయి ఉంటావు. ఇది సాతాను ఉచ్చు కాదా? సినిమా చూస్తున్నావు, సాతాను ఉచ్చు కాదా? అందులో నువ్వు మంచి తెలుసుకోవాల్సింది ఏముంది? నీకు మంచి తెలుసుకోవాలంటే దేవుని వాక్యంలో ఉంది. నువ్వు ప్రేమగా బ్రతకాలంటే దేవుని వాక్యంలో ఉంది. నువ్వు ప్రేమ కలిగి జీవించాలంటే, నీ పిల్లలను పెంచాలంటే, నీ భర్తను పెంచాలంటే, నీ భార్యను చూసుకోవాలంటే దేవుని వాక్యం ఉంది. మొబైల్ చూడండి, తప్పు కాదు. దేవుని వాక్యాలు చూడండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. దేవుని వాక్యాన్ని హృదయంలో నెమరేసుకోండి. దేవుని వాక్యాలని కృపలు నెమరేసుకోండి. అంతేగాని అడ్డమైన చెత్త చెదారం చూసి మీ సమయం వృధా చేసుకోవద్దు. మీరు వృధా కావద్దు. దేవుడి నుంచి దూరం కావద్దు. ఇన్ని దినాలు మన కుటుంబాలు ఓడిపోయాయి, పడిపోయాయి, చచ్చిపోయాయి. ఇక నుంచైనా మన జీవితంలో దేవుని యొక్క కృపను బట్టి ఉందామని, ఇక నుంచైనా సాతానుగా వేసే ఆ ఉచ్చులో, ఆ సాతానుగా వేసే ఆ పాము లాంటి ఉచ్చులో మనం పడకుండా ఉందామని మన కుటుంబంతో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. నీ కృపాక్షేమం బట్టి వందనాలు ప్రభా. యేసయ్యా, మనల్ని దీవించండి ప్రభా. సాతానుగా వేసే ఉచ్చులో నుంచి మనం పడిపోనీయక, ఈ మొబైల్ అనే ఉచ్చులో నుంచి పడిపోనీయకుండా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అనే ఈ ఉచ్చులో పడిపోనీయకుండా ప్రభా, నీ వాక్యంలో ఉండే కృప దయచేయమని, మమ్మల్ని విడిపించమని, మా కుటుంబాల ద్వారా స్వస్థత ఉంచమని తండ్రి. యేసయ్యా, మా కుటుంబంలో ఒక మంచి జీవితం ఇమ్మని యేసుక్రీస్తు ఇష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.